అన్నా మీరు వెనక్కరన్నా ఓకే కెమెరా ఎవరు అది ఫోర్ రోడ్ అంతగా సింగిల్ డబుల్ అంత మనం రాజధానిలో కూడా తగ్గించేసాం 1 మీటర్ పోతుంది వేస్ట్ కానీ నిన్న సీఎం గారు కూర్చున్నట్టున్నారు. ఇది చూశాను ఆయన చేతిలో ఫోటో, ఇదే బుక్ చూశాను. తాళ్ళూరు గిరినాయక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి పూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని మీ పూర్తి సహాయ సహకారాలు పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రిగా మీరు చెప్పినటువంటి మాటలు మా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా సంతోషంగా జిల్లాలో అత్యంత మధ్యలో ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో, సరైన వస్తువు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్, రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ 2,60,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవడమే కాదు, శంకుస్థాపన చేశామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనవ రామారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి సంధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహల్యకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. ఇక్కడ ఒక కార్యక్రమానికి రావడం అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 1985లో రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నది. దాదాపుగా మన స్పిన్నింగ్ మిల్, నిప్పు ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇది రాపూర్ నియోజకవర్గం. ఇంత పెద్దదా రాపూర్ నియోజకవర్గం అంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ తర్వాత అనేక సందర్భాలు, కార్పొరేషన్లు కావడం, మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వడం, తర్వాత డీలిమిటేషన్ రావడం, నియోజకవర్గాల మార్పు, వీటన్నిటితో దాదాపుగా అన్ని మార్పులు వచ్చాయి. 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్ననలను పొందుతూ
ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లు ఉండేవాళ్ళు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తార్ రోడ్ వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు. చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డురావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్నాలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీధర్ రెడ్డి. నేను ఇటీవల మీడియాలో కూడా చూశాను, దాదాపు 339 పనులు 30 రోజుల్లో పూర్తి చేసి, 60 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది. వాస్తవం, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. ఇక్కడ శాసనసభ్యుడు తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకొని, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని, పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని ఇవాళ మన మధ్య కూటమి నాయకత్వం కూడా ఉంది. కూటమి నాయకులను కూడా కలుపుకుపోవడం అనేది అది ఒక నూతన ప్రక్రియ రాజకీయాలు. నెల్లూరు నగరంలో 3 దఫాలు శాసనసభ్యులు అయినటువంటిది శ్రీధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. ఇంకా ఎవరు, బహుశా గతంలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఏసీ ఇవాళ శ్రీధర్ కావడం అనేది చాలా సంతోషం. ఇవాళ అందరం ఒక పార్టీలోనే ఉండి, ఒక కూటమిలోనే ఉండి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎలాంటి మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు లేవు అని తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధి నిరంతర విద్యార్థి. దీన్ని ఎవ్వరూ మర్చిపోలేము. ప్రతిరోజు చదువుతూనే ఉంటాం. మేము చదివేది పుస్తకాలు కాదు, మేము చదివేది సమాజం యొక్క ఆలోచన విధానం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.